ఒకసారి ఇటు చూడురి, ఇగో మూసీ ప్రాజెక్ట్ అంటారు కదా, మూసీ ప్రాజెక్టుకు 7,345 కోట్లు, 21 కిలోమీటర్లు తొలి విడత పనులకు గ్రీన్ సిగ్నల్ అట. జోన్ 1A 1B కారిడార్లకు అనుమతి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ నిధులు లేకుండానికే ముందుకు గ్రాంట్లు రుణాలపై ఆశలతో అడుగులు, బాధితుల వినతులను పట్టించుకొని వైనం, రాష్ట్ర ఖజానాను అప్పుల ఊబిలో నెట్టేలా రేవంత్ సర్కార్ వైఖరి ఉందంటూ కూడా విమర్శలు. ఇక చూసిల్లా మూసీ సుందరీకరణపై నేను ఎవ్వరి మాట వినను భయ్, నా మాట శాసనం, నా మాటే వేదం అన్నట్టుగా రేవంత్ సర్కార్ అడుగులు వెత్తాను. ఇక దీని మించి ఇంకేం చెప్పాలి? అరే మీరు రాష్ట్ర ప్రజలు అందరూ చూడాలి, చిన్నబాస్ వేధింపులు, రాష్ట్రంలో చిన్నబాస్కు సంబంధించిన వేధింపులు చాలా భయంకరంగా అయిపోతున్నాయి. ఆ చిన్నబాస్ ఎవరు ఏంటి అనేది చూద్దాం. పరిశ్రమల శాఖలో సార్ సొంత రూల్స్, ప్రతి ఫైల్పై కొర్రీలు సతాయింపులు, ఆఫీస్కు రావాలంటేనే జంకుతున్న ఉద్యోగులు, మార్పు రాకపోతే లాంగ్ లీవ్కు ప్లాన్ చేసుకుంటున్నారట. పరిశ్రమల శాఖలో సార్ యొక్క సొంత రూల్స్ అట. నేను చెప్పిందే వేదం, నేనే దైవం, నా మాటే శాసనం అన్నట్టుగా ఈ సార్ యొక్క రూల్స్ నడుస్తున్నాయట. ఇక్కడ ప్రతి ఫైళ్ళ మీద కొర్రీలు పెడుతున్నారు. పరిశ్రమల శాఖలో కొత్తగా వచ్చిన చిన్నబాస్ వేధింపులు తారాస్థాయికి చేరినట్టుగా విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఫైల్లో కూడా ఏదో ఒక రకంగా కొర్రీలు పెడుతూ అధికారులను సతాయిస్తున్నట్టుగా ఆరోపణలు. దీంతో ఆఫీస్కు వచ్చేందుకు ఉద్యోగులు జంకుతున్నారట. కొందరైతే లాంగ్ లీవ్కు ప్లాన్ చేసుకుంటున్న ప్రచారం జరుగుతుంది. ఆయన తీరుతో విసిగిపోయిన ఉద్యోగులు సీఎస్కు ఫిర్యాదు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరా చిన్నబాసు, ఎందుకు వేధిస్తుండు, ఏం కథ? చిన్నబాస్ వేధింపులేంది? ఈ చిన్నబాస్ దగ్గరికి ఏదైనా ఫైల్ తీసుకుపోతే ఏది కాలుకెత్తే మెడకేస్తాడట, మెడకెత్తే కాలుకేస్తాడు. మొత్తానికి ఏదో ఒక రకంగా కొర్రీ పెట్టాలనుకుంటాడు, ఏదో రకంగా పెడతాడు. మరి చిన్నబాస్ కూడా గదే పెడుతున్నాడు అనేది ప్రచారం జరుగుతుంది. సో చిన్నబాస్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఒకటే కొర్రీ, ఎట్టి పరిస్థితులలో ఏదో ఒక రకమైన కొర్రీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారట. చిన్నబాస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కొర్రీలు పెట్టడమే కాకుండా ఈ చిన్నబాస్కు సంబంధించిన వేధింపులను తట్టుకోలేక చాలామంది ఉద్యోగులు ఏం చేస్తున్నారట, లాంగ్ లీవ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారట. ఈ వేధింపులను ఏంది అంటే ఈ టార్చర్స్ తట్టుకోలేక బడికి అది ఉద్యోగానికి రావాలంటే ఒక రకమైన భయం అవుతుందట. కింద పెడితే మీద పెడతాడట, మీద పెడితే కింద పెడతాడ. ఇదెక్కడి పంచాయతీరా సప్పుడేక ఆళ్ళ పొద్దుగాలు ఎటన్నా బోదామనే కాడికి వచ్చిరట. ఇక ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం, ఈ చిన్నబాస్ ఎవరు, ఈ చిన్నబాస్ కథ ఏంది, చిన్నబాస్ లక్షణం ఏంది? వీళ్ళందరూ కలిసి ఏం చేస్తే ఉద్యోగులందరూ సీఎస్కు ఫిర్యాదు చేద్దామని ఫిక్స్ అయిపోయారట. మరి ఫిర్యాదు చేయనిస్తారా లేదా అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి చిన్నబాస్ కథ ఏటు చిత్రంగా మారిపోతుందట. ఈ చిన్నబాస్ పరిస్థితి ఏంది, ఈ చిన్నబాస్ ఎవరు, ఆ చిన్నబాస్ సొంత రూల్స్ ఏంది, మరి రాజ్యాంగంలో పనిచేస్తుండా, ప్రజాస్వామ్యంలో పనిచేస్తుండా, సొంతంగా పనిచేస్తుండా అనేది కూడా మనం